ఒకసారి యూట్యూబ్లో ఒక మెసేజ్ నేను విన్నాను. యులాపు వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. సియోని కుమారి ప్రకారమా, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు. ఈ మొదటి జాము అంటే ఏ సమయం అనే దానికి సహోదరుడు ఓఫీర్ గారు, రంజిత్ ఓఫీర్ గారు, అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. అదేమిటంటే దాంట్లో ఆయన ఏమన్నారంటే, ఈ రేయి మొదటి జాము అనేది తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, లేదా 3 గంటల నుంచి 6 గంటల వరకు అది చాలా మంచి సమయం. లేచి అన్నాం కాబట్టి ఆ సమయంలో మనం నిద్రలేస్తాం కాబట్టి, ఆ సమయంలో మంచి ఎనర్జెటిక్గా ఉంటాం కాబట్టి, మనం ఆ సమయంలో ప్రార్థన చేస్తే, పడుకునే సమయంలో కంటే కూడా ఆ సమయంలో ప్రార్థన చేస్తే అది చాలా అర్థవంతంగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి రేయి మొదటి జాము అంటే ఆ సమయం అని చెప్పుకుంటూ వచ్చారు. నేను అక్కడ కింద కామెంట్ పెట్టాను, నిజానికి రేయి మొదటి జాము అంటే అది కాదు, రంజిత్ ఓఫీ గారు చెప్తుంది సరి అయింది కాదు అని అన్నాను అని కామెంట్ పెట్టా. దానికి ఆ రంజిత్ వాళ్ళకు సంబంధించిన ఓఫిరిస్ట్, అంటే వాళ్ళ సంఘానికి వెళ్ళే అతను ఇక నా మీద విరుచుకుపడ్డాడు. నీకేం తెలుసు, ఆయనకంటే నువ్వు బాగా జ్ఞానవంతుడివా, ఆయనకు తెలిసినంత నీకు తెలుసా, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బ్రదరు, ఆయనకు తెలిసినంత నాకు తెలుసా, జ్ఞానవంతుడా కాదు, బిబ్లికల్గా చూసినా దేని ప్రకారం చూసినా రేయి మొదటి జాము అంటే ఆ సమయం కాదు అనంటే దాని మీద ఇంకా ఆయన ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఆ చాటింగ్లో తెలియంది ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ వ్యక్తి పట్ల నాకు ఒక రకమైన కోపం, ఒక మాటలో చెప్పాలంటే ద్వేషం కూడా కలిగింది ఆ సమయంలో. ఎందుకంటే ఇతను బైబిల్ మొత్తాన్ని పరిశీలించకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని అదే ఫైనల్ అనుకుంటున్నాడు. కాబట్టి చాలామంది క్రైస్తవ్యాల్లో జరిగేది ఇదే. బైబిల్ ఏం చెప్తుందో వాళ్ళకి అనవసరం, వాళ్ళ అయ్యగారు ఏది చెప్తే అదే ఫైనల్. అది మంచిదా చెడా వాళ్ళకి అనవసరం. బైబిల్లో అట్లా ఉందా లేదా అవేమి వాళ్ళు చూడరు. వాళ్ళ అయ్యగారు చెప్పాడు కాబట్టి అదే సత్యం. ఇట్లాంటి వాళ్ళని వ్యక్తి పూజ చేసేవాళ్ళు అని కూడా అంటారు. అయ్యగారి భక్తులు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు, అంటే యేసుక్రీస్తుని ఏమన్నా వీళ్ళకి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ సేవకుడిని ఏదైనా అంటే, యేసుక్రీస్తు తప్పు చెప్పాడన్నా వాళ్ళకి ఇబ్బంది లేదు, చెప్తే చెప్పు ఉండొచ్చు కాక మనకేందుకు అంటారు. అదే వాళ్ళ అయ్యగారు తప్పు చెప్పాడు ఈ మాట అంటే ఇక ఉండలేరు, ఆవేశం పట్టలేరు. కాబట్టి ఇది సరైంది కాదు. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుద్దంటే సహోదరుల మధ్య ఒక రకమైన విద్వేషం పెరుగుతుంది తప్ప ప్రేమ అయితే రాదు. కాబట్టి డిబేట్ల వల్ల మనకి ఏమీ తేలదు. దానికి గురించి ఆలోచించే కంటే దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఆత్మీయతలో ముందుకు వెళ్ళడమే సరి అయిన పద్ధతి.